నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వచ్చే 2 ఏళ్లలో అమరావతి నుంచే క్వాంటం పరికరాల ఉత్పత్తి, నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందిస్తామన్న సీఎం. అమరావతి క్వాంటం వ్యాలీ ద్వారా ఎకోసిస్టమ్ ఏర్పాటు, విజన్ను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు చంద్రబాబు పిలుపు. ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ ప్రైవేట్ పాఠశాల బస్సులు ఢీ, డ్రైవర్కు తీవ్ర గాయాలు, ప్రాణాలతో బయటపడ్డ పిల్లలు. సంస్థాగత చట్టాన్ని బీజేపీ స్వాధీనం చేసుకుంటోందన్న రాహుల్, భారత్లో ఓటు చోరీపై విదేశీ గడ్డపై ప్రస్తావన. వచ్చే ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు, శాంతియుతంగా నిర్వహిస్తామని యూనస్ ప్రకటన. అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా ఓ ఎకోసిస్టమ్ తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఏపీని క్వాంటం వ్యాలీతో పాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు సాధన దిశగా చేపడుతున్న చర్యలను క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను వచ్చే 2 ఏళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు. దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటం విద్యా సదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూబిక్, వైజర్ సంస్థలతో కలిసి రాష్ట్రంలో తొలిసారి క్వాంటం ప్రోగ్రాం నిర్వహించింది. క్వాంటం ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం 50,000 మంది విద్యార్థులు, ఐటీ రంగ ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 51% పైగా మహిళా టెక్ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వేల మంది టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు ఆన్లైన్లో క్వాంటమ్ టాక్ పేరుతో మాటామంతి నిర్వహించారు. రాష్ట్రంలో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను సీఎం చంద్రబాబు విద్యార్థులకు వివరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 3,000 మందికి తదుపరి స్థాయి శిక్షణ, 100 మందికి ఐబీఎం, టీసీఎస్ సహా సీడాక్లో శిక్షణ అవకాశాలు లభించాయి. ఏపీ నుంచి 1,00,000 మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేయడమే లక్ష్యంగా క్వాంటం ప్రోగ్రాం పనిచేయనుందని సీఎం వెల్లడించారు. ఐటీ విప్లవంలా క్వాంటం విప్లవాన్ని కూడా భారతీయులు అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. క్వాంటం టెక్నాలజీ ద్వారా ఎవరైనా నోబెల్ అవార్డు అందుకుంటే వారికి 100 కోట్ల నజరానా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. న్యూ టెక్నాలజీస్ తీసుకొచ్చే బాధ్యత మాది. అడాప్ట్ చేసుకొని మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది. ఆల్ యంగ్ బ్రెయిన్స్, అడాప్టబిలిటీ ఈజ్ వెరీ హై. లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, ఈ ఎకోసిస్టమ్ క్రియేట్ చేసే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకు వస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్, ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా, స్టూడెంట్స్ అందరికీ, యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో, ఐఆమ్ థింకింగ్ నెక్స్ట్ 20 years. 30 ఏళ్లకు మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. ఈరోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం, గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు. ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా మన చేతుల్లో ఉంది. స్టూడెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్ళు 7 years మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం, క్రియేటివ్గా చేయడం, ఒక పద్ధతి ప్రకారం టెక్నాలజీలో మీరు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ నేర్చుకుని అక్కడి నుంచి మీ మైండ్కి కానీ ఎప్పటికప్పుడు సానబెట్టగలిగితే యూ కెన్ డూ వండర్స్. మీరు నాలెడ్జ్ ఉంది, ప్రభుత్వం పాలసీస్ ఇస్తుంది. ఈ 2 కానీ మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. నేను లాంగ్ బ్యాక్ విజన్ ఇచ్చాను ఐటీకి. ఈరోజు నెక్స్ట్ డీప్ టెక్ క్వాంటమ్ కంప్యూటింగ్కి ఒక విజన్ ఇచ్చాం. దయచేసి అందరూ అడాప్ట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బంగ్లాదేశ్లో సకాలంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ ఖాన్ ప్రకటించారు. భారత్లోని అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్తో యూనస్ ఫోన్లో మాట్లాడారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా గోర్కు బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని షేక్ హసీనా నిరంకుశ పాలనలో దొంగలించిన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బంగ్లాదేశ్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని యూనస్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించేందుకు హసీనా మద్దతుదారులు మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారని యూనస్ ఖాన్ ఆరోపించారు. దేశం విడిచి పారిపోయిన వారే హింసను ప్రేరేపిస్తున్నారని గోర్తో ప్రస్తావించారు. ఎన్నికలకు ఇంకా దాదాపు 50 రోజులున్నాయని, స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా వీటిని నిర్వహిస్తామని వివరించారు. ఇక ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లా అమెరికా వాణిజ్య ఒప్పందం, సుంకాలు, రానున్న సార్వత్రిక ఎన్నికల గురించి సెర్గియో గోర్తో చర్చించినట్లు యూనస్ ఖాన్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో అతివేగం 3 ప్రాణాలను బలిగొంది. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తర్వాత కోళ్ల సత్యనారాయణ, ఏలేటి అంజి, ఏలేటి రాజు ఒకే బైక్పై బయలుదేరారు. వేగంగా వెళ్తూ అదుపు తప్పి గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న 3 అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను శవ పంచనామా కోసం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన 3 యువకులు మృతి చెందడంతో పొలమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. రప్పా రప్పా నరుకుడు అంటూ రెచ్చిపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తల అడ్డగోలు ధోరణి కృష్ణా జిల్లా గరికపర్రు విద్యార్థులకు పాకింది. ఉంటే ఉంటాం, పోతే పోతాం, భయపడాల్సిన అవసరం మాకు లేదంటూ జగన్ పుట్టినరోజు సందర్భంగా తోట్లవల్లూరు మండలం గరికపర్రులో వివాదాస్పద ఫ్లెక్సీని 10 ఇంటర్ చదువుతున్న 2 విద్యార్థులు ఏర్పాటు చేశారు. 10 ఇంటర్ చదివే వారిలోనూ నేర ప్రవృత్తిని వైసీపీ గ్యాంగ్ రెచ్చగొడుతోందని స్థానికులు వాపోయారు. విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా వీటిని వ్యాప్తి చేస్తున్నారని తప్పుపట్టారు. గరికపర్రు వాసి చిరంజీవి ఫిర్యాదుతో ఫ్లెక్సీ తొలగించారు. 2 విద్యార్థులను అరెస్టు చేసి ఉయ్యూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. విద్యార్థులకు రాజకీయాలతో పనేంటంటూ ఆక్షేపించిన న్యాయాధికారి బుద్ధిగా ఉండాలని వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ పెసా ఉత్సవంలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్లో వాక్ నిర్వహించారు. పెసా వాక్ను జాతీయ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జేసీ ముక్తశేఖర్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ కృష్ణతేజ ప్రారంభించారు. ఈ పెసా వాక్లో విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల పెసా క్రీడాకారులు, ప్రతినిధులు వాక్లో పాల్గొన్నారు. ఇవాళ రేపు జరిగే వేడుకలకు 2000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. We had the Pesa run today. It's ongoing at the moment. This is for the Panchayat extension to the Scheduled Area Act, which was implemented in 1996. And today we have flagged off this run, after which we are having 2 days of celebrations, the Pesa Mahotsav. And we are hoping that after the run today and after these 2 days of celebration, the on-ground implementation of self-governance of the tribal communities will really move forward. Thank you very much to the entire team for being here today, and a big thank you to the state government as well in this initiative of the Ministry of Panchayati Raj. Thank you. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ జనసేన రాజంపేట పార్లమెంటు ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజంపేటలో బంద్ పాటించారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి బంద్కు మద్దతు తెలిపారు. ఉదయాన్నే ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఈ రాజంపేటను ఎందుకు జిల్లా కేంద్రంగా చేయాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ అన్ని రకాల భౌగోళికంగా ఈ 3 ప్రాంతాల నియోజకవర్గాలకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి రాజంపేటను జిల్లా కేంద్రం చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రభుత్వానికి. ఎందుకంటే 6 లక్షల మంది ఓటర్స్ కలిగినటువంటి ఈ రాజంపేట, కోడూరు ప్రాంత వాసులందరూ కూడా మనస్ఫూర్తిగా వారి యొక్క బిడ్డల భవిష్యత్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇన్ని రోజుల నుంచి 20 రోజుల నుంచి ఈ బంద్ కార్యక్రమాలు, అన్ని రకాల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అంతిమంగా బంద్ను నిర్ణయించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ బంద్లో స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొని రాజంపేటను జిల్లా కేంద్రం చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో ఆర్టీసీ ప్రైవేట్ పాఠశాల బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలంటూ హైత్ నగర్ సమీప కాలనీవాసులు ఆందోళనకు దిగారు. రోడ్డు దాటడం అంటే అదో పెద్ద సాహసమే అని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో హైత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ నరసింహారెడ్డితో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీవాసులు పాల్గొన్నారు. ఇది జాతీయ రహదారా, మృత్యు రహదారా అంటూ నినాదాలు చేశారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వెలుబుచ్చారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించి మృత్యు గండాల నుంచే బయటపడేయాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుద్ధి కార్యక్రమంలో అర్చక స్వాములు, ఉద్యోగులు, అధికారులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా చేశామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి 3 రోజులు డిప్ విధానం ద్వారా 1.89 లక్షల టోకెన్లు జారీ చేశామన్నారు. టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయానికి క్యూలైన్లోకి చేరుకుంటే 2 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతుందన్నారు. తొలి 3 రోజులకు టికెట్లు దొరకని భక్తులు మిగతా 7 రోజులు సర్వదర్శనం ద్వారా నేరుగా దర్శనం చేసుకునే వీలు కల్పించామన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహణ జరుగుతూ ఉంది. సంవత్సరానికి 4 సార్లు ఉగాది, ఆణివార స్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగము భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి వారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ప్రకారం టీటీడీ బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ 10 రోజులు ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఇప్పుడు కుదరవు కాబట్టి చంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. వాళ్ళు 8వ తేదీ తర్వాతనే తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను చంపి అతడి శరీరాన్ని కలపను కోసే గ్రైండర్తో ముక్కలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 38 ఏళ్ల రాహుల్ను దారుణంగా హత్య చేసిన అతని భార్య రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్ను పోలీసులు అరెస్టు చేశారు. భర్త కనిపించడం లేదంటూ నవంబర్లో రూబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులకు ఓ కాలువలో తల, చేతులు, కాళ్ళు లేని మొండాన్ని పోలీసులు గుర్తించారు. దానిపై రాహుల్ అని పచ్చబొట్టు ఉండటంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. విచారించిన పోలీసులు రూబీకి గౌరవ్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. తమదైన స్టైల్లో విచారించగా హత్య విషయాన్ని నిందితులు అంగీకరించారు. తలపై సుత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులకు చెప్పారు. తర్వాత గ్రైండర్తో శరీరాన్ని ముక్కలుగా నరికి కొన్నింటిని స్థానిక కాలువలో పారవేసినట్లు వివరించారు. తల సహా ఇతర అవయవాలను గంగానదిలో వేసినట్లు తెలిపారు. అందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ యోచిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ పార్టీని అధికారం నుంచి తొలగించడంలో విజయం సాధించే ప్రతిపక్ష వ్యవస్థను సృష్టిస్తామని స్పష్టం చేశారు.
గత వారం బెర్లిన్లోని హెట్టి స్కూల్లో రాహుల్ ప్రసంగించిన వీడియోను కాంగ్రెస్ విడుదల చేసింది. బీజేపీ దేశ సంస్థాగత వ్యవస్థపై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకుని అధికారాన్ని పెంచుకునే సాధనంగా మార్చుకుంటోందని ఆ వీడియోలో రాహుల్ ఆరోపించారు. భారత్లోని అతిపెద్ద సంక్లిష్టమైన ప్రజాస్వామ్యం ప్రపంచానికే సంపదన్న రాహుల్ దానిపై జరిగే దాడి ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్నదని వ్యాఖ్యానించారు. దేశంలో ఓటు చోరీ జరుగుతోందని రాహుల్ జర్మనీ గడ్డపై ప్రస్తావించారు. సిబిఐ, ఈడీలను బీజేపీ స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. That there is a wholesale capture of our institutional framework. When you look at our intelligence agencies, you look at the CBI, you look at the ED, they've been weaponized. Look at the number of cases that the ED and the CBI have against BJP people. You'll find the answer 0, right? And look at the number of cases they have against people who oppose them. If you're a large businessman and you try to support the Congress party, you're threatened, the ED, the CBI, these people land up. So there is an atmosphere in India where the institutions are not performing the role that they should be performing. The BJP views the institutional framework of India as belonging to them. And so they use it as a tool for building political power. Look at the కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెర్లిన్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. విదేశాల్లో భారత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రతిపక్ష నేతకు అలవాటుగా మారిపోయిందని బీజేపీ ప్రతినిధి షహజాద్ పూనావాలా మండిపడ్డారు. భారత్ను విమర్శిస్తూ చైనాకు మద్దతివ్వడం రాహుల్ గాంధీకి అలవాటేనన్నారు. విదేశాల్లో భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్ ప్రతిపక్ష నాయకుడు కాదని, దేశ వ్యతిరేక నాయకుడని బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజే విమర్శించారు. ఒక రోగి మరో 7గురిని తీసుకెళ్తున్న ఒక చిన్న మెక్సికన్ నేవీ విమానం టెక్సాస్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించారు. మృతుల్లో 4 మెక్సికన్ నేవీ అధికారులు, ఒక బాలుడు ఉన్నాడు. గల్లంతైన మరికొందరు పౌరుల కోసం టెక్సాస్ తీరంలోని సముద్ర జలాల్లో అమెరికా కోస్ట్ గార్డు దళాలు గాలిస్తున్నాయి. మెక్సికన్ పిల్లలకు వైద్యం అందించే లాభాపేక్ష లేని సంస్థ ఈ విమానాన్ని నిర్వహిస్తోందని మెక్సికన్ నేవీ తెలిపింది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. అయితే దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహాలే లక్ష్యంగా రష్యా సరికొత్త ఆయుధాన్ని తయారు చేస్తున్నట్టు నాటోకు చెందిన 2 నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. లక్షలాది పైలట్లు ఒకేసారి అధిక సంఖ్యలో ఉపగ్రహాలను ధ్వంసం చేసేలా ఓ ఆయుధాన్ని రష్యా రూపొందిస్తున్నట్లు అంచనా వేస్తున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్ నిలదొక్కునేందుకు స్టార్లింక్ ఉపగ్రహాలే కారణమని రష్యా భావించి ఈ ఆయుధాన్ని తయారు చేస్తున్నట్టు పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. అంతరిక్షంలో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని, ముఖ్యంగా ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ వ్యవస్థను అడ్డుకోవడానికి రష్యా ఒక ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని నాటో ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనికి సంబంధించి అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించిన నివేదిక అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. సాధారణంగా ఒక క్షిపణి ఒక ఉపగ్రహాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ రష్యా రూపొందిస్తున్న కొత్త ఆయుధం జోన్ ఎఫెక్ట్ పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే కక్షలోకి లక్షలాది చిన్నపాటి, అత్యంత సాంద్రత కలిగిన లోహపు గుళికలను విడుదల చేస్తుందని సమాచారం. ఈ గుళికలు అంతరిక్షంలో ఒక మేఘంలా వ్యాపించి ఆ మార్గంలో ప్రయాణించే వందలాది స్టార్లింక్ ఉపగ్రహాలను ఏకకాలంలో దెబ్బతీస్తాయని నాటో నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ఈ గుళికలు కేవలం కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండటం వల్ల భూమిపై ఉన్న రాడార్లు వీటిని గుర్తించలేవని తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్లింక్ ఒక వెన్నెముకలా పనిచేస్తోంది. రష్యా దాడుల వల్ల భూతల ఇంటర్నెట్ వ్యవస్థలు దెబ్బతిన్నా స్టార్లింక్ ద్వారా ఉక్రెయిన్ తమ కమ్యూనికేషన్ను కాపాడుకోగలుగుతోంది. రష్యా ఒకవేళ జోన్ ఎఫెక్ట్ ఆయుధాన్ని వాడితే అతి కెస్లర్ సిండ్రోమ్ ముప్పునకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే అది కేవలం స్టార్లింక్కే కాకుండా మొత్తం అంతరిక్ష రంగానికే ముప్పుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. రష్యా, చైనా ఉపగ్రహాలకు కూడా ముప్పు కలుగుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో పాటు చైనా స్పేస్ స్టేషన్ కూడా ప్రమాదమని హెచ్చరించారు. ఎర్త్ లోవర్ ఆర్బిట్లో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న S-500 క్షిపణి వ్యవస్థను తాము మోహరించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఉపగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు 2021లో రష్యా ఓ క్షిపణిని సైతం ప్రయోగించింది.
ఈ నేపథ్యంలో రష్యా కొత్త ఆయుధాన్ని తయారు చేస్తున్నట్టు కొన్ని పశ్చిమ దేశాలు భావిస్తుండగా మరికొన్ని దేశాలు ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ పంజా విసిరింది. తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కార్యాలయంతో పాటు విజయవాడ భవానీపురంలో నివాసం ఉంటున్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. కొండపల్లిలో జూనియర్ అసిస్టెంట్ దివ్య నివాసంలోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు అనంతపురంలో నివాసం ఉంటున్నారు. చిలమత్తూరులో ఉంటున్న సోమశేఖర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్కు నగదు లావాదేవీలు ఉన్నాయనే విషయమై గతంలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఇవాళ మళ్లీ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అనంతపురంలోని ప్రసాద్ బాబు ఇంట్లో, చిలమత్తూరు ఉంటున్న సోమశేఖర్ నివాసంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నగదు బ్యాంకు లావాదేవీలు, ఇతర రికార్డులను పరిశీలించారు. వీటి ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. లాస్ట్ మంత్ చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని మనం సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ఏసీబీ అధికారులు. అందులో భాగంగా మనకు దొరికినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని గవర్నమెంట్ పర్మిషన్ తో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సోమశేఖర్ కి సంబంధించి లాస్ట్ టైం కొన్ని ఎవిడెన్స్ దొరికినాయి కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ కి ఏమన్నా మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్న ఉద్దేశంతో కోర్టు యొక్క ఆర్డర్స్ మేరకు హౌస్ లో సెర్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అయితే ఏమీ దొరకలేదు. పోలీసులకు టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడం ద్వారా సైబర్ నేరాలను తగ్గించవచ్చని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. కానూరు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో కేవీ రావు సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ ల్యాబ్లో సైబర్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో మంచి స్థానం లభిస్తుందని స్పీకర్ చెప్పారు. పోలీసు నియామకాల్లో శారీరక, దేహదారుఢ్య పరీక్షలతో పాటు సైబర్ నేరాలపై శిక్షణ ఇవ్వాలని రఘురామ తెలిపారు. టెక్నాలజీ పెరుగుతుంది, సంతోషమే. టెక్నాలజీతో పాటు నేరాలు పెరుగుతున్నాయి. మనకు తెలియకుండా టెక్నాలజీ ద్వారా మన బ్యాంకుల్లో ఉన్నటువంటి అకౌంట్స్ కూడా మారిపోతున్నాయి. అంటే టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉంది, నష్టం ఉంది. ఈ రెండు రాష్ట్రాలకి ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మీ పెద్దలకి, దానికి సపోర్ట్ చేసినటువంటి కేవీ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. ఈ నేరాలు ఎవరు అరికడతారండి? పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఈ టెక్నాలజీని పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ చదువుకున్న పిల్లవాళ్ళందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ సందర్భంలో మనం చేస్తాం. వ్యవస్థలో పోలీస్ వ్యవస్థకి ఎందుకంటే ఎప్పుడో రిక్రూట్మెంట్లు అవుతాయి. జనరల్గా పోలీసులకి పరీక్షలన్నీ కూడా పరిగెట్టాలి, ఏమో గెంతాలి, ఇటువంటి పరీక్షలే తప్ప ఈ రకంగా ఈ టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా అప్పుడు లేదు, ఐడియా కూడా లేదు. సో దానికి సెపరేట్ ఈ సైబర్ సెక్యూరిటీ, ఈ ప్రాసెసింగ్ అంతా తెలిసిన వ్యక్తుల్ని అపాయింట్ చేసుకోవాలి అని కూడా మా కమిటీ ఆ రోజు హోమ్ సెక్రటరీ గారికి, ఐటీ సెక్రటరీ కూడా వచ్చారు, వాళ్ళకి సూచించడం జరిగింది. వివిఐటి విశ్వవిద్యాలయం యువజనోత్సవం ముగింపు వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. గుంటూరు సమీపంలోని వివిఐటి విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు సాగిన జాతీయ స్థాయి ఫెస్ట్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు సందడి చేశారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం, జానపదంతో పాటు వైవిధ్యమైన నృత్య రూపకాలతో యువత మెప్పించారు. ఈ యువజనోత్సవ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య హాజరయ్యారు. వివిఐటియు భవిష్యత్తులో ఎంతో మంది విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలో నిలపాలని ఆకాంక్షించారు. ఉత్తమ ప్రతిభ చూపిన యువతకు నిర్వాహకులు పథకాలు అందజేశారు. ఈ విద్యార్థుల ఫెస్ట్ జరుగుతుంది, భారీ ఎత్తున జరుగుతుంది. సుమారు 20,000-25,000 మంది పైన విద్యార్థులు ఈ ఫెస్ట్లో పాల్గొన్నారు. అయితే ఇది చాలా మందికి అనిపించవచ్చు ఎంటర్టైన్మెంట్ కోసం అని. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు, ఇంకా దీనికి మంచి పర్పస్ ఉంది. అదేంటంటే వాళ్ళ టీమ్ స్పిరిట్ డెవలప్ అవ్వాలి, క్రియేటివిటీ డెవలప్ అవ్వాలి.
ఇన్నోవేషన్ డెవలప్ అవ్వాలి. ఇవన్నీ క్లాస్ రూమ్లో చేయడానికి వీలవదు. ఇట్లాంటి ఫెస్ట్ ద్వారానే చేయడానికి వీలవుతుంది. ఈ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందించదగ్గర విషయం. అత్తయ్య గారు వచ్చిన పిల్లలందరికీ 6 స్టెప్స్లో చిన్న విధంగా ఒక్కొక్క చిన్న స్టెప్స్ కింద డివైడ్ చేసి బాగుపడటానికి ఎలా అనేది చెప్పారు. పిల్లలందరూ అవి ఫాలో అయ్యి బాగుపడతారని కోరుకుంటున్నాం. అత్తయ్య గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా మా ఫస్ట్ ఫెస్ట్కి యూనివర్సిటీ అయిన తర్వాత వచ్చిన దానికి వచ్చి ఆశీర్వదించినందుకు. మేము అడగగానే విజ్ఞాన్ రత్తయ్య గారు మా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. మనకి నిన్న మొన్న ఒకటే బ్రహ్మాండంగా ఈవెంట్ ఇక్కడ పొద్దున సాయంత్రం 70-80 ఈవెంట్లతోటి 20-25 వేల మంది పిల్లలతోటి ఒకటే ఆహ్లాదంగా జరిగింది. దేవుడి దయ అన్నీ కలిసి వచ్చి బాగా జరిగినాయండి. థ్యాంక్ యూ సో మచ్. వైసీపీ హయాంలో తిరుమల కొండపైనే కాదు కొండ కింద అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకొచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వైసీపీ హయాంలో 2022-23 మధ్యకాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 100 కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా 9 పొరలతో తాపడం చేయాల్సి ఉండగా 2 పొరలతోనే సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్లీజు కింద వేరే 2 పనులు అప్పజెప్పినట్లు దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. దీంతో పాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికుల్ని కూడా విచారించి ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, బంగారం ఎంత వాడారు అనే అంశంపై ఆరా తీస్తోంది. హస్తకళలో అందెవేసిన చెయ్యి ఆమెది. తోలుబొమ్మల తయారీ నైపుణ్యం ఆమెను దేశంలో మహోన్నత వ్యక్తుల సరసన నిలిపేలా చేసింది. అంతరించిపోతున్న కళల్లో ఒకటైన తోలుబొమ్మలాటకు ఆ వృద్ధురాలు ప్రాణం పోసి బతికిస్తున్న వైనాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా శిల్ప్ గురు మెడల్, ప్రశంసా పత్రం అందుకునేలా చేసింది. భారతీయ సంప్రదాయ కళలను బతికిస్తూ ఓసారి జాతీయ పురస్కారం, మరోసారి రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న దళవాయి శివమ్మపై కథనం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గురించి తెలియని వారుండరు. దేశవ్యాప్తంగా ఉన్న కళా పోషకులు, కళారాధకులకు గుర్తెరిగిన పల్లె. అత్యంత పేద కుటుంబానికి చెందిన దళవాయి శివమ్మ 11 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రుల నుంచి కులవృత్తిగా వస్తున్న తోలుబొమ్మల తయారీ, తోలుబొమ్మలాటపై శిక్షణ తీసుకుంది. చిన్నతనం నుంచే తల్లిదండ్రులతో దేశమంతటా తిరుగుతూ మహాభారత, రామాయణ ఘట్టాలను ప్రజల ఎదుట సాక్షాత్కరించేలా తోలుబొమ్మలు ఆడించేవారు. క్రమేపీ ఈ కళకు ఆదరణ తగ్గడంతో అచ్చంగా మేక చర్మంతో పలు రకాల ఆకృతులు, బొమ్మలు తయారు చేయడం జీవనోపాధిగా మార్చుకుని కుటుంబాన్ని పోషించుకుంది. ప్రాచీన కళను కాపాడటంలో శివమ్మ శ్రమను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాన్ని అందించి గౌరవించింది. జాతీయ పురస్కారం అందుకోవడం మరింత బాధ్యతగా భావించిన శివమ్మ తన నైపుణ్యానికి మరింత మెరుగుపెట్టి పలు ఆకృతులు తయారు చేశారు. 2008లో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇటలీకి వెళ్లి అక్కడి ఎగ్జిబిషన్లో తోలుబొమ్మలాటను ప్రదర్శించి ఇటాలియన్లను మెప్పించారు. ఆమె విశేష సేవలను మరోసారి గుర్తించిన కేంద్రం 2023 సంవత్సరానికి శిల్ప్ గురు అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 9న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా శివమ్మ ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుతో తన జీవితం ధన్యమైందని శివమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఫస్ట్ తోలుబొమ్మలాట ఆడుకుంటూ పల్లెల్లో పోయేవాళ్ళు సార్. చెంచారి జాతి మాదిరి ఒక ఊరికి పోయేది. ఆ ఊరిలో 10 రోజులు ఉండేది. అక్కడ తోలుబొమ్మలాట ఆడేది.
ఆ ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరితోన్నా ఏమన్నా వాళ్ళు ఇచ్చింది తీసుకోవడము, ఇంకో ఊరికి పోవడము అలాగే చేస్తూ ఉండేవాళ్ళు. లేపాక్షి వాళ్ళు మాకు చిన్న బొమ్మలు మేము చేసే బొమ్మలు వచ్చి 7 అడుగులు 5 అడుగులు 6 అడుగులు అలాంటి బొమ్మలు అప్పుడు తయారు చేసేవాళ్ళు. అది కాకుండా చిన్న బొమ్మలు 1 అడుగు 2 అడుగులు అలా చేసుకుంటే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని అప్పటికి మాకు ఐడియా ఇచ్చారు. అది మేము లెదర్ తెచ్చుకొని చిన్న చిన్న బొమ్మలు చేసేవాళ్ళం ముందు. అలాగే కొన్ని ఐడియాలతో ఇక్కడ ధర్మవరం ఎల్డింగ్ షాపులో కమ్మీలు తెచ్చుకొని ఆ కమ్మీలకు లెదర్ టచ్ చేసి ఆ లెదర్ మీద కొన్ని డిజైన్లు వేసేవాళ్ళము. మేము తయారు చేసే చర్మాల్లో రామాయణము, మహాభారతము అలాంటి ఇది ఒక క్యాలెండర్ మాదిరి ఒక పటం మాదిరి తయారు చేసి అవి కూడా బాగా తయారు చేస్తూ ఉన్నాం. ఈ తయారు చేసిన దానికి నాకు 2019లో నేషనల్ అవార్డు వచ్చింది, రాష్ట్రపతి అవార్డు. 2023లో శిల్పగురు అవార్డు వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. శివమ్మ వద్ద ఎంతో మంది తోలుబొమ్మల తయారీని నేర్చుకుని ప్రపంచ దేశాలకు విక్రయిస్తూ జీవనం చేస్తున్నారు. వృద్ధాప్యంలోనూ తనకు తెలిసిన కళను వదిలేయకుండా 10 మందికి నేర్పుతూ చేయూతనందిస్తున్నారు.